మీరు ఒక ఇల్లు కొన్నారు 50 లక్షలదో 60 లక్షలదో కోటి రూపాయలదో ఇల్లు కొన్నారు. అయితే అది కొన్నాక 2 సంవత్సరాల తర్వాత మార్కెట్ లో ఒక ప్రాబ్లం వచ్చింది. దాని వల్ల మీ ఇల్లు విలువ ఒక 10% పడిపోయింది అనుకుంటాం. అప్పుడు మీరు భయపడతారా? ఇల్లే కదా, ఎప్పుడు ఒకసారి అయితే పెరుగుతుంది కదా అనుకుంటాం. అదే సేమ్ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టినప్పుడు ఎందుకు ఆలోచించి స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం అంటే ఎస్ఐపిస్ లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెడితే అప్పుడప్పుడు మార్కెట్ లో కొన్ని కరెక్షన్స్ వస్తాయి. దాని వల్ల కొంచెం పడిపోతుంది. కానీ లాంగ్ టర్మ్ ఎప్పుడైనా ఆలోచిస్తే మాత్రం మీ ఇల్లు ఎలా పెరుగుతుందో స్టాక్ మార్కెట్ కూడా దానికంటే ఎక్కువ పెరుగుతుంది. అయితే మీరు యావరేజ్ గా ఇల్లు ప్రైసెస్ 5 to 7% పెరుగుతాయి. కానీ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడితే మాత్రం 12 to 15% కూడా యావరేజ్ గా పెరుగుతూ ఉంటాయి. మీరు ఒక కోటి రూపాయల ఇల్లు కొన్నా గానీ దాంట్లో 0.1% అంటే 10,000 రూపాయలు ప్రతి నెల స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినా గానీ 20 సంవత్సరాల తర్వాత మీ ఇల్లు విలువ ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ విలువ మీ స్టాక్ మార్కెట్ నుంచి రిటర్న్స్ ఇస్తాయి. సో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ లో పెడదాం అనుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. షార్ట్ టర్మ్ గురించి ఎప్పుడు ఆలోచించకండి. షార్ట్ టర్మ్ లో మీరు ఒకవేళ పెడదాం అనుకుంటే మాత్రం ఎఫ్డీస్ చేసుకోండి. లాంగ్ టర్మ్ లో పెడదాం అనుకుంటేనే స్టాక్ మార్కెట్ లో పెట్టండి. స్టాక్ మార్కెట్ లో కూడా మీరు ఇండివిజువల్ స్టాక్స్ లో పెట్టకండి. మీకు ఒకవేళ ఐడియా లేకపోతే ఎస్ఐపిస్ మ్యూచువల్ ఫండ్స్ లలో చేయండి. మ్యూచువల్ ఫండ్ లో ఏమైతుంది అంటే మ్యూచువల్ ఫండ్ లో ఒక్క కంపెనీ ఉండదు. 50 కంపెనీలో 100 కంపెనీలో 500 కంపెనీలో ఉంటాయి. అయితే 500 కంపెనీలు ఉన్న మ్యూచువల్ ఫండ్ ఒక 200 కంపెనీలు పడిపోయినా గానీ 300 కంపెనీలు మీ ఇన్వెస్ట్మెంట్ ని పైనకి తీసుకెళ్తాయి. సో అందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ చాలా బెస్ట్. మీరు ఎప్పుడైనా యంగ్ ఏజ్ లో రిటైర్ అవుదాం అనుకున్నా లేదంటే ఓల్డ్ ఏజ్ తర్వాత కూర్చున్న దగ్గర డబ్బులు రావాలనుకున్నా గానీ ఇన్వెస్ట్మెంట్ అంత బెస్ట్ ఏది కూడా లేదు. అందుకని ఇన్వెస్ట్మెంట్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడే ఈ వీడియోని ఇన్వెస్ట్మెంట్స్ పెడదాం అనుకుంటున్నారు కాకపోతే చాలా భయపడుతున్న వాళ్ళందరితో షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ ఛానల్ కి కొత్తగా వస్తే ఛానల్ ని ఫాలో చేయండి.